రామగుండం కార్పొరేషన్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారానికి బుద్ధి చెప్పారని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లుగా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్న సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకమై అనేక ఆరోపణలు చేశాయని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి వైపు నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఈరోజు ఈ ప్రాంతంలో కార్మిక బంధువుల గెలుపు, కార్మిక కుటుంబాల గెలుపు, ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే వారి గెలుపు, అద్భుతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఈ ప్రాంత ప్రజల, కార్పొరేషన్ ప్రాంత ప్రజల గెలుపు అని గర్వంగా తెలియజేస్తాము. 38 ఈరోజు అవుట్ ఆఫ్ 6 లో 38 గెలవడం ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర తిరగరాసిందని అనుకుంటా ఉన్నాను. అనేక ఒడిగడుపులు, అనేకమైనటువంటి అభియోగాలు, సత్యదూరమైనటువంటి అభియోగాలు సోషల్ మీడియాలో నన్ను, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఊహించని లోతులో కుటుంబాలు బాధపడే విధంగా, మానసికంగా బాధపడే విధంగా అవమానాలు చేసిన, సత్యదూరమైన ఆరోపణలు చేసిన, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ గొప్ప తీర్పునిచ్చినాయి. వారందరూ కూడా నిజంగా పాదాభి వందనాలు తెలుపుతారు. కార్మిక బంధువులకు, యువ మిత్రులకు, చదువుకున్న వారికి, మేధావులకు, నేను ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టినటువంటి చరిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఈ రాష్ట్ర ప్రజలు నిలిచారు. మా భార్య ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీరు చూస్తామని అద్భుతమైన విజయాన్ని, అనేక అసత్యమైన ఆరోపణలు చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఈ ప్రజా తీర్పు వారికి ఒక సంపాదకమైందని మేము భావిస్తున్నాం. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ప్రకృతి విరుద్ధంగా కలయికలు ఉన్నట్టుగా బీజేపీ, టీఆర్ఎస్ కలయిక దారుణం. బీజేపీ, టీఆర్ఎస్ కలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక రకాల దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఎన్ని రకాల అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా ఈరోజు ఘన విజయాన్ని ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఇలా పట్టం కట్టారు.